But moving to second news, తమిళనాడు రాజకీయాల్లో మరో తరం తెర మీదకి వచ్చింది. మరో శకం మొదలైంది. ఇన్నాళ్లు దళపతిగా కాలీవుడ్ వెళ్ళిన విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఇవాళ పార్టీ కార్యాలయంలో సమావేశమైన టీవీకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ని ఎన్నుకున్నారు. ఈ నెల 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. సెక్రటేరియట్ లో అధికారులతో సమావేశమైన తమిళనాడు సీఎస్ సాయి కుమార్ ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లపై చర్చించారు. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో విజయ్ రేపు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంతలోనే తమిళనాట రిసార్ట్ రాజకీయాలు తెర మీదకి రావడం ఆసక్తి రేపుతోంది. చెన్నై పరిసరాల్లోని ఒక రిసార్ట్ కి టీవీకే ఎమ్మెల్యేలను తరలించడం చర్చనీయాంశమవుతుంది. రిసార్ట్ రాజకీయాలకు వ్యతిరేకమన్న విజయ్ ఇప్పుడు తన ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించడం ఏంటన్నది చర్చకు దారితీస్తోంది. ఇది రాజకీయమా లేక సాధారణ సమావేశమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుపుతున్న వేళ ఎమ్మెల్యేలెవ్వరూ చెన్నై దాటి బయటికి వెళ్లొద్దంటూ టీవీకే అధిష్టానం ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇది అలర్ట్నెస్ కోసమా మరేదైనా వ్యూహమా అన్నదే అంతు చిక్కడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ మురళి అందుబాటులో ఉన్నారు. మురళి, ఆ విషయం అయితే టీవీకే నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ ప్రమాణ స్వీకారానికి మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసేందుకు అధికారులకు కూడా సమాచారం అందింది. అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనటువంటి ఎమ్మెల్యేలు ముందుగానే మొత్తం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు ఎవరైతే మద్దతు ఇస్తారో సో వారందరికీ సంబంధించినటువంటి క్లారిటీ అయితే టీవీకే వద్ద ఉంది. అయితే ఇంకా మీడియాకు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు ఎవరెవరు మద్దతు ఇస్తారనేది. సో ఇక మొత్తం 108 మంది ఎమ్మెల్యేలు, విజయ్ కాకుండా 107 మంది ఎమ్మెల్యేలు సో ప్రమాణ స్వీకారానికి ముందుగా ఆలస్యం అవుతుంది అనుకున్నారు. అందుకోసమే ముందుగా రిసార్ట్ కూడా బుక్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం 4 పాయింట్స్ బై షటాన్ అనేటువంటి మహాబలిపురంలో ఉన్నటువంటి రిసార్ట్ ఇది. సో ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకున్నారు. సో 6 గంటల లోపు కూడా ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కారు కూడా లోపలికి వెళుతోంది. సో ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రమాణ స్వీకారం అయ్యే వరకు, ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు కూడా ఇక్కడే ఎమ్మెల్యేలందరినీ కూడా ఉంచాలని టీవీకే అధినేత విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. సో ఇప్పటికిప్పుడు అంటే టీవీకేకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేకున్నప్పటికీ కూడాను సో ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే చెన్నై చేరుకున్నారు కాబట్టి వారందరూ కూడా తిరిగి వెళ్ళడం, మళ్ళీ కూడా ప్రమాణ స్వీకారానికి రావడం ఆలస్యం అవుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అందరినీ ఒకే చోట ఉంచి వారందరికీ కూడా వసతి ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే విజయ్ ఆదేశాల మేరకు రిసార్ట్లో వీళ్ళందరినీ కూడా తరలిస్తున్నట్టు టీవీకే వర్గాలు చెబుతూ ఉన్నాయి. సో టీవీకేకి మాత్రం అవసరమైనటువంటి ఆ మద్దతు, అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ మాత్రం కాంగ్రెస్ నుంచి వస్తారా లేదా కమ్యూనిస్టులు అందరూ వస్తారా, 4 కమ్యూనిస్టులు ఉన్నారు వారు వస్తారా, పీఎంకే నుంచి ఉన్నటువంటి 5 సభ్యులు వస్తారా, సో ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం టీవీకే వద్ద ఉంది. సో దీన్ని బయటకు మాత్రం చెప్పడం లేదు. సో డిఎంకే ఇప్పటికే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. అక్కడ శాసనసభ అంటే ఎల్పీ లీడర్గా కూడా ఉదయనిధి స్టాలిన్ కూడా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అన్నా డిఎంకే నుంచి ఒక టెన్షన్ పట్టుకుంది. టీవీకే నుంచి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు టచ్లో వచ్చారన్నటువంటి సమాచారం బయటకు వచ్చింది. దీంతో అన్నా డిఎంకే అప్రమత్తమైంది. అన్నా డిఎంకే అధినేత పళనిస్వామి రేపు అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో రేపు సమావేశానికి అందరూ వస్తారా, ఒకవేళ వచ్చిన తర్వాత టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా టీవీకేలోకి వెళ్ళేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారా, ఒకవేళ టీవీకేలోకి వస్తే విజయ్ వీరందరినీ కూడా స్వాగతిస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే మాత్రం సో ఎమ్మెల్యేలందరూ క్యాంపుకు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రేపు గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశించాలని చెప్పి అవకాశం ఇవ్వాలని కూడా కోరేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మురళి.